Hello everyone, welcome to Ishwar Tutorials. In the last video, we have discussed some examples about UPSC nomenclature, right? Okay, ఈ వీడియోలో కూడా మిగిలిన ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ని చూసుకుందాం. ఓకే, వాటిలో మొదటిది ఇది అన్హైడ్రైడ్ గ్రూప్ ఉంది. ఓకే, అన్హైడ్రైడ్. సో అన్హైడ్రైడ్ గ్రూప్ ఉన్నప్పుడు ఎలా మనం ఫంక్షనల్ గ్రూప్స్ ని వాటి యొక్క నామినిక్లేచర్ ఇచ్చినప్పుడు అన్హైడ్రైడ్ గ్రూప్ వచ్చినప్పుడు ఎలా రాస్తామని చెప్పాను, ఆల్కనోయిక్ అన్హైడ్రైడ్ అని రాస్తామని చెప్పాను. సో ఆల్కనోయిక్ అన్హైడ్రైడ్ అని ఎప్పుడు రాస్తామంటే రెండు వైపులా కూడా సేమ్ కార్బన్ చైన్ ఉండాలి. చూడండి 1 2 3 4 ఇటువైపు 4 కార్బన్ చైన్ ఉంది, ఇటువైపు 1 2 ఓన్లీ 2 కార్బన్ చైన్. సో రెండు కార్బన్స్ తో కూడినటువంటి ఒక కార్బన్ చైన్ ఇటువైపు, 4 కార్బన్స్ తో కూడినటువంటి ఒక కార్బన్ చైన్ ఇటువైపు ఉంది. సో అలా వచ్చినప్పుడు మామూలుగా రెండు వైపులా సేమ్ గా ఉంటే మనం ఏమి రాస్తాం, ఆల్కనోయిక్ అన్హైడ్రైడ్ రాస్తాం. సో ఇలా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఎలా రాయాలి, ఇథనోయిక్ బ్యూటనోయిక్ రెండింటిని మెన్షన్ చేయాలి. సో ఇథనోయిక్ బ్యూటనోయిక్ అన్హైడ్రైడ్. సో అన్హైడ్రైడ్ ఫంక్షన్ గ్రూప్స్ ఇలా రాసాం కదా. ఆల్కనోయిక్ అన్హైడ్రైడ్ రెండు వైపులా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ చైన్ ఉంటే ఆల్కనోయిక్ అన్హైడ్రైడ్, రెండు వైపులా బ్యూటనోయిక్ ఉంది అనుకో బ్యూటనోయిక్ అన్హైడ్రైడ్ రాసేవాళ్ళు. అలా కాకుండా డిఫరెంట్ ఉంది కాబట్టి ఇథనోయిక్ బ్యూటనోయిక్ అన్హైడ్రైడ్ ఈ విధంగా రాయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇవి రెండు చూడండి, ఇక్కడ ఎస్ తీసేసి నేను ఆక్సిజన్ పెట్టాను అనుకో, ఇది యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ అవుతుంది కదా. యాసిడ్ అంటే ఏంటి, ద కాంపౌండ్ విచ్ రెడీలీ గివ్స్ ఇట్స్ ప్రోటాన్ టు అదర్స్. అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రోటాన్ ని ఈజీగా ఇచ్చేయగల కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని యాసిడ్ అని చెప్పేసి అంటాం కదా. ఇక్కడ సల్ఫర్ తీసేసి ఆక్సిజన్ పెట్టామంటే ఇది యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ అవుతుంది. కానీ మనం దీన్ని సల్ఫర్ కింద ఉన్నప్పుడు ఎలా రాయాలి అంటే 1, 2. సో పేరెంట్ కార్బన్ చైన్ నంబరింగ్ ఇచ్చుకుంటే 1 2. సో ఈథేన్ థయోయిక్ ఓ యాసిడ్ అని ఎందుకన్నాం, ఆక్సిజన్ కి అటాచ్డ్ గా ప్రోటాన్ ఉంది కాబట్టి, దీన్ని ఏమని రాస్తాం, ఈథేన్ ఎందుకు రాస్తాం 1 2. సో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్, ఎస్ ఉంది కాబట్టి థయోయిక్, ఓకి అటాచ్డ్ గా ప్రోటాన్ ఉంది కాబట్టి ఓ యాసిడ్ ఈ విధంగా రాస్తాం. సో నెక్స్ట్ దానికి చూసుకుంటే సేమ్ అది కూడా ఇలాగే ఉంది. అయితే ఈ సల్ఫర్ ఇటు వచ్చింది, ఈ ఆక్సిజన్ ఇటు వెళ్ళింది కదా. 1 2 ఈథేన్, సల్ఫర్ ఉంది కాబట్టి థయోయిక్, ఇక్కడ సల్ఫర్ అటాచ్డ్ గా ప్రోటాన్ ఉంది. సో కాబట్టి ఎస్ యాసిడ్. సో ఈ ఎస్ యాసిడ్ ఓ యాసిడ్ అని దేని డినోట్ చేస్తుందంటే ఇక్కడ ప్రోటాన్ ఆక్సిజన్ కి అటాచ్డ్ గా ఉందా, సల్ఫర్ కి అటాచ్డ్ గా ఉందా అనేది ఈ ఓ యాసిడ్ ఎస్ యాసిడ్ అనేది తెలుపుతాను అనమాట. సో ఈథేన్ థయోయిక్ ఓ యాసిడ్, ఈథేన్ థయోయిక్ ఎస్ యాసిడ్. ఓకే, ఎస్ యాసిడ్ ఉంది అంటే మనం సల్ఫర్ కి అటాచ్డ్ గా ప్రోటాన్ ఉంది, డబుల్ బాండ్ లో ఆక్సిజన్ ఉంది అని గుర్తించుకోవాలి. ఓ యాసిడ్ అంటే ఆక్సిజన్ కి అటాచ్డ్ గా ప్రోటాన్ ఉంది, డబుల్ బాండ్ లో సల్ఫర్ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది దాని తర్వాత సో అది చూసుకుందాం. అది చూస్తే సైక్లోప్రొపైల్ బ్యూటేన్. సో ఇది చూడండి 1 2 3 4 1 2 3 4 సైకిల్లో 1 2 3 రెండు కూడా కార్బన్ చైన్స్. అయితే వీటిలో దేన్ని పేరెంట్ చైన్ అనుకోవాలి, దేని బ్రాంచ్ గ్రూప్ అనుకోవాలి? సైకిల్ ని బ్రాంచ్ అనుకోవాలా,
చైన్ కార్బన్ ని బ్రాంచ్ అనుకోవాలా, ఇది పేరెంటా అనేది మనకు ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. అలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నంబరింగ్ చూడండి 1 2 3 4 చైన్ లో 4 కార్బన్స్ ఉన్నాయి, రింగ్ లో 3 కార్బన్స్ ఉన్నాయి. 4 ఎక్కువనా 3 ఎక్కువనా? 4 ఎక్కువ. సో కాబట్టి ఇది పేరెంట్, ఇది బ్రాంచ్. సో బ్రాంచ్ ఉన్నప్పుడు సైక్లోప్రొపైల్, ఇది సైక్లిక్ రింగ్ కాబట్టి సైక్లోప్రొపైల్. ఆ సైక్లోప్రొపైల్ దేనికి అటాచ్డ్ గా ఉంది? కార్బన్ చైన్ కి. పొజిషన్ ఇంపార్టెంట్. సో నంబరింగ్ ఇటు నుంచి ఇవ్వరాదు, బ్రాంచ్ ఇటువైపు నుంచి ఉంటే అటువైపు నుంచి నంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4. సో 1 సైక్లోప్రొపైల్ బ్యూటేన్, 1 సైక్లోప్రొపైల్ బ్యూటేన్, రైట్. ఇది దాని తర్వాత ఇదే చూద్దాం. చూడండి 1 2 3 4, ఇందులో 1 2 3 4 సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి. ఇది చైన్, ఇది సైకిల్. సో ఇప్పుడు ఇందులో పేరెంట్ ఏది తీసుకోవాలి? చైన్ తీసుకోవాలా, రింగ్ తీసుకోవాలా? ఖచ్చితంగా రింగే తీసుకోవాలి. రింగ్ ఇస్ ద పేరెంట్ చైన్ అండ్ చైన్ ఇస్ ద బ్రాంచ్డ్ గ్రూప్. ఓకే, చైన్ ఇస్ ద బ్రాంచ్ గ్రూప్. ఎందుకంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ గా ఉన్నాయి. నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువగా ఉంటే మనం ఈ చైన్ ని పేరెంట్ చైన్ గా తీసుకుంటాం, సైకిల్ ని బ్రాంచ్ గా తీసుకుంటాం. అలా కాకుండా సమానంగా ఉన్నప్పుడు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా సైకిల్ నే మనము ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం. ప్రయారిటీ ఆర్డర్ లో సైకిల్ ప్రయారిటీ ఎక్కువ. సో కాబట్టి సైకిల్ పేరెంట్ చైన్ అవుతుంది, ఇది బ్రాంచ్ అవుతుంది. అలాంటప్పుడు 1 2 3 4 బ్యూటైల్ 1 2 3 4 సైక్లోబ్యూటైన్. సో బ్యూటైల్ సైక్లోబ్యూటైన్ కి పొజిషన్ రాసుకోవాలి 1. సో 1 కి అటాచ్డ్ గా ఉంది కాబట్టి 1 బ్యూటైల్ సైక్లోబ్యూటైన్. సో 1 బ్యూటైల్ 1 పొజిషన్ ఇంపార్టెంట్. 1 బ్యూటైల్ సైక్లోబ్యూటైన్ 1 2 3 4 బ్యూటైన్ సైక్లోబ్యూటైన్. ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ ఇది చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ కార్బన్ లేదు కదా, మరి ఆక్సిజన్ కి, సల్ఫర్ కి, నైట్రోజన్ కి ఎందుకు నంబరింగ్ ఇచ్చారు అని చెప్పేసి. ఓకే, ఇవి అన్ని కూడా చైన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిజన్ ని సెపరేట్ గా రాయాలి, సల్ఫర్ ని సెపరేట్ గా రాయాలి, నైట్రోజన్ సెపరేట్ గా రాయాలంటే ఈ అన్నిటిని కూడా సెపరేట్ గా రాయాలి కదా, అది పాసిబుల్ కాదు. ఐయుపిఎస్సి నామినిక్లేచర్ అది పాసిబుల్ కాదు. ఐయుపిఎస్సి నామినిక్లేచర్ వీటికి కూడా సమ్ నేమ్స్ ఇచ్చింది. ఆక్సిజన్ కి ఆక్సో అని, సల్ఫర్ కి థయో అని, నైట్రోజన్ కి అజా అని. ఓకే, ఆక్సిజన్ కి ఆక్సో అని, సల్ఫర్ కి థయో అని, నైట్రోజన్ కి అజా అని సమ్ నేమ్స్ ఇచ్చింది ఐయుపిఎస్సి. ఓకే, ఐయుపిఎస్సి అలా ఇచ్చినప్పుడు మనకు నంబరింగ్ ఇచ్చుకుంటూ వస్తే 1 2 3 పొజిషన్ లో ఆక్సో, 4 5 6 పొజిషన్ లో థయో, 7 8 9 9th పొజిషన్ లో అజా, 10 11 12 కార్బన్స్. కాబట్టి మొత్తం దీన్ని ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఏంటి? డోడెక్. ఇది మొత్తం ఆల్కేన్ కాబట్టి ఏన్, డోడెకేన్. సో 3 పొజిషన్ లో ఏముంది? ఆక్సో, 3 ఆక్సో. నెక్స్ట్ 6th పొజిషన్ లో 6 థయో. నెక్స్ట్ 9th పొజిషన్ లో 9 అజా. ఇది మీకు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఇలా రాయండి. దాని తర్వాత ఏం రాస్తారంటే వీటిని షఫల్ చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చే విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చేలాగా రాసి ఆ తర్వాత నేమింగ్ ఏమి ఇస్తాం? అన్ కాదు, డోడెకేన్. అన్డెకేన్ అంటే మరి 11 కార్బన్ చైన్ 11 ఉండాలి.
11 అంటే అండెకేన్, డోడెకేన్ అంటే 12. సో 3 ఆక్సో 6 థయో 9 అజా డోడెకేన్. ఇది ఈ కాంపౌండ్ యొక్క IUPAC నామినిక్లేచర్. నెక్స్ట్ ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 అంటే అండెక్. 11 యొక్క IUPAC అండెక్. సో థర్డ్ పొజిషన్ లో ఒక సిలికాన్ గ్రూప్ ఉంది, 6th పొజిషన్ లో ఒక సిలికాన్ గ్రూప్ ఉంది, 9th పొజిషన్ లో ఒక సిలికాన్ గ్రూప్ ఉంది. కాబట్టి 3, 6, 9 ట్రైసిలా. ట్రై అనేది ఎందుకు వస్తుంది? నంబరింగ్ అంటే ఎన్ని సార్లు ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది మనం ట్రై అనేది డినోట్ చేస్తుంది. సో 3 సార్లు రిపీట్ అయింది కాబట్టి ట్రై సిలా. సిలికేన్ గ్రూప్ ని సిలా అని రాస్తాం. ట్రైసిలా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 11 కార్బన్స్ ఉన్నాయి. అండెక్ చివర్లో మనకు ఒక యాసిడ్ గ్రూప్ ఉంది. సో యాసిడ్ గ్రూప్ ఉంది కాబట్టి అండెకోయిక్ యాసిడ్. డెకనోయిక్ యాసిడ్. అండెకనోయిక్ యాసిడ్. ఓకే, ఇక్కడ నేను నంబరింగ్ ఇటు నుంచి ఇచ్చుకుంటూ వచ్చాను కదా. ఇక్కడ 11th ఉంది, 11th పొజిషన్ మెన్షన్ చేయాలంటారేమో. కాదు, ఇక్కడ నుంచి నంబరింగ్ ఇవ్వాలి. ఇటు నుంచి నంబరింగ్ ఇచ్చిన సేమ్ నంబరింగ్ వస్తుంది. 1 2 3 3, 6, 9 ఈ విధంగానే వస్తుంది. సో కాబట్టి యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ప్రయారిటీ ఆర్డర్ ఎక్కువ కాబట్టి నంబరింగ్ ఖచ్చితంగా ఇటువైపు నుంచే ఇవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఖచ్చితంగా యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ ప్రయారిటీ ఆర్డర్ ఎక్కువ కదా. ప్రయారిటీ లిస్ట్ ఇచ్చాను, ఆ లిస్ట్ లో యాసిడ్ కి ఎక్కువ ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది. సో పేరెంట్ చైన్ కి నంబరింగ్ ఖచ్చితంగా ప్రయారిటీ ఆర్డర్ ఎక్కువ ఎటువైపు నుంచి ఉంటే అటువైపు నుంచే ఇవ్వాలి. సో అలా ఇచ్చినప్పుడు 3 6 9 ట్రైసిలా అండెకనోయిక్ యాసిడ్. యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ ప్రిఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి? అండెకనోయిక్ యాసిడ్, ఓయిక్ యాసిడ్. ఇది నెక్స్ట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది పేరెంట్ చైన్ 1 2 3 4 పేరెంట్ చైన్. ఇది దీంట్లో ప్రయారిటీ గ్రూప్ ఏంటి? యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి నంబరింగ్ ఇటువైపు నుంచే ఇవ్వాలి. 1 2 3 4. సో పేరెంట్ చైన్ ఎన్ని కార్బన్స్ ఉంది? 4 కార్బన్స్ ఉంది కదా. సెకండ్ పొజిషన్ లో అమైన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది, థర్డ్ పొజిషన్ లో హైడ్రాక్సీ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. వీటిని ప్రిఫిక్స్ రాసినప్పుడు ఎలా వస్తుంది అంటే 2 అమైనో 3 హైడ్రాక్సీ 1 2 3 4 4 1 బ్యూటనోయిక్ యాసిడ్. 1 బ్యూటనోయిక్ యాసిడ్. ఓకే, ఈ విధంగా రాస్తాం IUPAC నామినిక్లేచర్. నెక్స్ట్ ఇది జనరల్ నేమ్ ఏంటి దీనికి? గ్లూకోజ్. ఇది ఫ్రక్టోజ్ జనరల్ నేమ్. IUPAC అది జనరల్ నేమ్. ఇది గ్లూకోజ్, అది ఫ్రక్టోజ్. ఓకే, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. వీటికి IUPAC నామినిక్లేచర్ ఇచ్చినప్పుడు ఎలా? సో ఇటువైపు ఆల్కహాల్ ఉంది, ఇటువైపు ఆల్డిహైడ్ ఉంది. ఆల్డిహైడ్ కి ఎక్కువ ప్రయారిటీనా, ఆల్కహాల్ కి ఎక్కువ ప్రయారిటీనా? ప్రయారిటీ లిస్ట్ చూసుకుంటే ఆల్డిహైడ్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో 1 2 ప్రయారిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపు నుంచి నంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6 ఇలా ఇచ్చినప్పుడు ఆ హైడ్రాక్సీ ఫంక్షనల్ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సెకండ్ పొజిషన్ లో ఒకటి ఉంది, థర్డ్ పొజిషన్ లో ఒకటి ఉంది, ఫోర్త్ పొజిషన్ లో ఒకటి ఉంది, ఫిఫ్త్ పొజిషన్ లో ఒకటి ఉంది, సిక్స్త్ లో ఒకటి ఉంది. అంటే 1 2 3 4 5 హైడ్రాక్సిల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే 5 ని ఏ విధంగా డినోట్ చేస్తాం? పెంటా హైడ్రాక్సీ. ఓకే, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ప్రిఫిక్స్ ఏమొస్తుంది?
ప్రిఫిక్స్ వచ్చేసి హైడ్రాక్సీ. ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ప్రిఫిక్స్ హైడ్రాక్సీ. 1 2 3 4. సో 2 3 4 5 6 2, 3, 4, 5, 6 పెంటా హైడ్రాక్సీ. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి. హెక్సనాల్. ఆల్డిహైడ్ యొక్క సఫిక్స్ ఏంటి? ఆల్డిహైడ్ యొక్క సఫిక్స్ ఆల్, ఏఎల్, ఆల్. సో హెక్సనాల్. 2, 3, 4, 5, 6 1 2 3 4 5 1 2 3 4 5. చూడండి, సెకండ్ కార్బన్ దగ్గర ఒక ఫంక్షన్ గ్రూప్, ఒక హైడ్రాక్సీ గ్రూప్, థర్డ్ కార్బన్ దగ్గర ఒక హైడ్రాక్సీ గ్రూప్, ఫోర్త్ కార్బన్ దగ్గర ఒక హైడ్రాక్సీ గ్రూప్, ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఒక హైడ్రాక్సీ, సిక్స్త్ కార్బన్ దగ్గర ఒక హైడ్రాక్సీ గ్రూప్. అన్నిటినీ కలిపి పెంటా హైడ్రాక్సీ. పెంటా హైడ్రాక్సీ. పెంటా హైడ్రాక్సీ. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6. 6 కార్బన్స్ కి ఆల్డిహైడ్ సఫిక్స్ ని యాడ్ చేస్తే హెక్సనాల్. 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 ఓల్ కాదు, ఆల్. ఓల్ అంటే ఆల్కహాల్ కి వెళ్ళిపోతుంది. ఆల్, ఏఎల్, ఏఎల్. ఓకే, ఆల్కహాల్, సారీ ఆల్డిహైడ్. నెక్స్ట్ ఫ్రక్టోజ్. ఫ్రక్టోజ్ యొక్క నామినిక్లేచర్ ఇచ్చినప్పుడు 1 2 3 4 5 6. అదేంటి సార్, ఇటువైపు కూడా హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, ఇటువైపు కూడా హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, మరి మీరేమి ఇటువైపు నుంచి నంబరింగ్ ఇచ్చారు, నేను ఇటువైపు నుంచి వస్తాను అంటే అలా కాదు. ఇక్కడ కీటోన్ గ్రూప్ ఉంది. సో ప్రయారిటీ లిస్ట్ చూసినప్పుడు హైడ్రాక్సీ గ్రూప్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామా, హైడ్రాక్సీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తామా, కీటోన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామా? కీటోన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. సో కాబట్టి ఎక్కువ ప్రయారిటీ గ్రూప్ కి తక్కువ నంబర్ వచ్చేలాగా మనం నంబరింగ్ ఇచ్చుకోవాలి. ఇటువైపు నుంచి వస్తే ఇది 5 అవుతుంది, ఇటువైపు నుంచి వస్తే ఇది 2 అవుతుంది. సో లీస్ట్ నంబర్ వచ్చే విధంగా ప్రయారిటీ గ్రూప్ కి, ప్రయారిటీ ఫంక్షన్ గ్రూప్ కి లీస్ట్ నంబర్ వచ్చే విధంగా మనం నంబరింగ్ తీసుకుంటూ వస్తాం. సో అలా ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు సెకండ్ పొజిషన్ లో కీటోన్ గ్రూప్ ఉంది. సో ఫస్ట్ పొజిషన్ లో ఒక హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, థర్డ్ పొజిషన్ లో ఒక హైడ్రాక్సీ, ఫోర్త్ పొజిషన్ లో ఒక హైడ్రాక్సీ, ఫిఫ్త్ పొజిషన్ లో ఒక హైడ్రాక్సీ, సిక్స్త్ పొజిషన్ లో ఒక హైడ్రాక్సీ. సో 1 3 4 5 6 1 2 3 4 5 పెంటా హైడ్రాక్సీ. 1 2 3 4 సారీ 1 2 3 4 5 పెంటా హైడ్రాక్సీ. పెంటా హైడ్రాక్సీ. 2 కీటో. 1 2 3 4 5 6 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్సేన్. 2 కీటో హెక్సేన్. ఈ విధంగా రాసుకోవచ్చు, లేదా ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. రెండింటిని రాస్తాను చూడండి. 2 హెక్సనోన్ అని రాయొచ్చు, 2 కీటో హెక్సేన్ అని రాయొచ్చు. ఫస్ట్ ఒకటి రాసుకుందాం, ఇది చూపిస్తాను. హైడ్రాక్సీ పొజిషన్స్ ఫస్ట్ 1 3 4 5 6 పెంటా హైడ్రాక్సీ. పెంటా హైడ్రాక్సీ. 2 కీటో హెక్సేన్ అని రాయొచ్చు, 2 కీటో హెక్సేన్ ఇలా అయినా రాయొచ్చు, లేదా 2 హెక్సనోన్. సో పొజిషన్ ఇచ్చి ఆ పొజిషన్ యొక్క ఫంక్షన్ గ్రూప్ ని సఫిక్స్ గా యాడ్ చేస్తే వస్తుంది. 2 హెక్సనోన్ అని రాయొచ్చు, లేదా 2 హెక్సనోన్. 2 హెక్సనోన్ లేదా హెక్సా 2 ఓన్ అలాగైనా రాయొచ్చు. 2 కీటో హెక్సేన్ ఇలా అయినా రాయొచ్చు. 3 నేమ్స్ ఇచ్చాను. 1 3 4 5 6 పెంటా హైడ్రాక్సీ. 2 కీటో హెక్సేన్ అన్న రాయొచ్చు, హెక్సేన్ 2 ఓన్ అయినా రాయొచ్చు, 2 హెక్సనోన్ అయినా రాయొచ్చు. ఏ విధంగా రాసినా ఫ్రక్టోజ్ కి కరెక్టే. నెక్స్ట్ ఇవి రెండు చూడండి, ఇది అరోమాటిక్, ఇది అలిఫాటిక్. ఇవి రెండు కూడా అలిఫాటికే. సో ఆ రెండిట్లో మనకు ఏది పేరెంట్ చైన్ అవుతుంది, ఏది బ్రాంచ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సారీ, ఇది కూడా
అరోమాటిక్ రింగే. సో ఇప్పుడు ఈ రెండిట్లోనూ ఒకటి సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ తో ఉంది, ఇంకొకటి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ తో చైన్ రింగ్ ఉంది. సో అలా ఉన్నప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నప్పుడు ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నప్పుడు ఆరోమాటిక్ గ్రూప్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. అంటే ఆరోమాటిక్ గ్రూప్ ని మనము ఏంటి పేరెంట్ చైన్ గా ఉంచి మిగతా దాన్ని బ్రాంచ్ గా ఉంచుతాం. అలా ఇచ్చినప్పుడు ఇది బెంజీన్ కదా. సో బెంజీన్ కి ఒక పొజిషన్ దగ్గర సైక్లోహెక్సైల్ గ్రూప్ ఉంది. 1 సైక్లోహెక్సైల్ బెంజీన్. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ కార్బన్ నంబర్ డిఫరెంట్ గా ఉంది. ఇది 6, ఇది 7. సో 1 2 3 4 5 6 7. ఇది 6, ఇది 7. ఇక్కడ కార్బన్ చైన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది పేరెంట్, ఇది బ్రాంచ్. సో ఇది పేరెంట్, ఇది బ్రాంచ్. ఇది బ్రాంచ్ అయినప్పుడు దీన్ని బెంజీన్ ని బ్రాంచ్ గా ఉన్నప్పుడు ఎలా రాస్తాం? ఫినైల్ అంటాం అన్నమాట. సో 1 ఫినైల్ సైక్లో 7 రింగ్స్ కదా, హెప్టేన్. సైక్లోహెప్టేన్ ఈ విధంగా రాస్తాం అన్నమాట. సో ఇది కొన్ని కాంపౌండ్స్, వాటి యొక్క నామిన్క్లేచర్. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ వీడియోలో ఈ ఎగ్జాంపుల్స్ తో పాటు ఈ సైక్లిక్ ఉన్నాయి కదా, ఈ సైక్లిక్ నుంచి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, వాట్ ఆర్ లాక్టోన్స్, వాట్ ఆర్ లాక్టన్స్, వాట్ ఆర్ క్రౌన్ ఈథర్స్. ఓకే, ఈ మూడింటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ మూడింటితో పాటు ఇంకా సైక్లిక్ కాంపౌండ్స్ లో నామిన్క్లేచర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంకా వీటిలో ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ నేను అక్కడ ఇస్తాను. ఇంకొకటి, డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను కొన్ని బుక్స్ కి సంబంధించినటువంటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ని ఓపెన్ చేసి ఆ బుక్ ని పర్చేస్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ లో ఇచ్చేటువంటి బుక్స్ మీకు ఎంఎస్సి లెవెల్, పిహెచ్డి లెవెల్ వరకు కూడా ఉపయోగపడతాయి. ఓకే, ఇంటర్, డిగ్రీ, ఎంఎస్సి, పిహెచ్డి లెవెల్ వరకు కూడా ఉపయోగపడే బుక్స్ అన్నమాట ఇవి. ఆ బుక్స్ కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను. కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు కొనుక్కోవచ్చు. ఓకే, ఇంకా ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఆ డిస్క్రిప్షన్ లో ఈ లింక్స్ అన్ని పేస్ట్ చేశాను. అక్కడ కూడా మీరు ఆ వీడియోస్ డిస్క్రిప్షన్ లో కూడా చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు పుస్తకాలని. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. ఓకే, బాయ్.